పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి దినాన మన మాట అవునంటే అవును, లేదా కాదంటే కాదు అని ఉండాలి. దీనికి మించింది ఏదైనా సరే దుష్టుని నుండి పుట్టినది అని తెలుసుకున్నాం. అయితే ఈరోజు మనుషుల మాటలు ఎప్పుడు అటు ఇటుగానే ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అవును అని చెప్పిన సందర్భాలు, దానిని నిరూపించినటువంటి విధానాలు మనం చాలానే చూస్తాం బైబిల్లో. అయితే ఆయన అవును అని ఎంత నిశ్చయితగా చెప్పారో చూద్దాము. మొట్టమొదటిగా మనం చూసుకుంటే కనుక ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయుము అంటే, అవును నాకు ఇది చేయటం ఇష్టమే అని చెప్పి ఆ కుష్ఠరోగిని ముట్టుకుని బాగు చేస్తారు. అంటే ఆయన అక్కడ ముట్టుకోవడం అంటే తాను అవును అన్న మాటని నిర్ధారించారు. తనకు ఎంత ఇష్టమో కుష్ఠరోగి అంటే మనం అల్లంత దూరాన్ని ఉండే వాళ్ళకి ఏదైనా ధర్మం చేయాలన్నా ఏదైనా దానం చేయాలన్నా కొంచెం దూరం నుంచి వేస్తాం. అంటే ఇంత సైన్స్ ఇంత మెడిసిన్ అభివృద్ధి చెందిన ఈ రోజుల్లోనే మనం చాలా భయపడతా ఉంటాం, అది కంటేజియస్ ఏమో, మనకు అంటుకుంటుందేమో. ఆల్మోస్ట్ ఇప్పుడు అసలు ఆ రోగం అనేది చాలా కనపడకుండా పోయింది. కొత్తగా ఆ రోగాన్ని బారిన పడుతున్న వారు కూడా ఎవరు లేనట్లుగానే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఇంత పరిస్థితి ఉన్న ఈ రోజుల్లోనే మనం ఎంతో భయపడతాం. కానీ అవును నాకు ఇష్టమే, నువ్వు శుద్ధునిగా అవ్వు అని దేవుడు ఆయన చెప్పి ఆ కుష్ఠరోగిని ముట్టుకుని మరీ బాగు చేస్తారంటే, అవును అని చెప్పినటువంటి తనకిష్టమే అని చెప్పిన దాన్ని ఆయన ఎలాగా నిశ్చయంగా చేసి చూపించారో మనం అక్కడ చూడగలము. యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు అవునని చెప్పినా కాదని చెప్పినా అలా ఉంటాయి. ఆయన ఆ కుష్ఠరోగికి ఉన్న విశ్వాసాన్ని ఆయన బలపరుస్తున్నారు. అంతేకాకుండా శతాధిపతి వస్తారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, తన దగ్గరున్న ఒకానొక స్టాఫ్ మెంబర్, తన సైన్యంలో ఉన్న ఒక అతను ఏ విధంగా తన ఇంటిలో ఉన్న పనివాడు ఏ విధంగా రోగంతో ఉన్నాడో చెప్పి అతనిని బాగు చేయమని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు స్వయంగా వచ్చి బాగు చేస్తానని ఆయన బయలుదేరుతున్నప్పుడు, వద్దు ప్రభువా నేను కూడా అధికారానికి లోబడిన వాడిని, నాకు తెలుసు ఏ విధంగా ఉంటుందో, నువ్వు ఏం చెప్తే అది నా సేవకుడు చేస్తారు, నువ్వు ఇక్కడ కూర్చుని ఒక్క మాట సెలవివ్వు చాలు, అతనికి ఆ రోగం బాగుపడుతుంది అన్నప్పుడు ఆయన ఆశ్చర్యపోతాడు. అతను ఆ శతాధిపతి రోమన్ ఎంపైర్లో ఉన్నటువంటి ఒక అధికారి. అతను అట్లాంటి వాడు, అతను యూదుడు కూడా కాదు. కానీ రోమన్ ఎంపైర్లో ఉన్న ఆ అధికారిని, అతనిలో ఉన్న విశ్వాసాన్ని గమనించి ఆయన ఆశ్చర్యపోయి, నీ విశ్వాసము ఆయనని బాగుపరిచింది, నీ యొక్క సేవకుడిని బాగుపరిచింది, అవును నీ విశ్వాసమే, నువ్వు వెళ్ళు, నువ్వు నమ్మినట్టు నీకు అవును గాక అంటారు. అవును గాక అంటే అక్కడ అది జరుగుతుంది, నువ్వు నమ్మినట్లు జరుగుతుందని శతాధిపతిని చెప్పి పంపిస్తారు. ఆ తర్వాత శతాధిపతి కూడా ఆ రిజల్ట్ని పొందాడని మనము బైబిల్లో చూసుకోవచ్చు. అంతేకాకుండా విశ్వాసాన్ని బట్టి ఆయన అవును అది చేస్తానని చెప్పడమే కాకుండా ఆయనని బంధించినప్పుడు ఆయనని 6 సార్లు ట్రయల్స్ కోసం తిప్పుతారు. ప్రధాన యాజకుడి దగ్గరికి ఒకసారి, తర్వాత పిలాతు దగ్గరికి ఒకసారి, మళ్ళీ హేరోదు రాజు దగ్గరికి ఒకసారి, పెద్దల దగ్గరికి ఒకసారి, మహాసభలో ఒకసారి, ఈ విధంగా ఆయనని 6 సార్లు కూడా తీర్పు కోసం తిప్పుతారు, ఒక చోట నుంచి ఇంకొక చోటకి. ఆ సందర్భంలో మనం మత్తయి సువార్త 26వ అధ్యాయం 64వ వచనంలో చూస్తే అక్కడ ప్రధాన యాజకుడు అడుగుతాడు, నువ్వు దేవుని కుమారుడవా అని అడిగితే, అవును నేను దేవుని కుమారుణ్ణి, ఇక మీదట మీరు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వాన కూర్చుని ఉండటం మీరు చూస్తారు, అధికారంతో ఉండటం మీరు చూస్తారంటే ఆ ప్రధాన యాజకుడు బట్టలు చింపుకొని, ఇంకా నేను వినలేను, ఇది దైవ దూషణ, ఇతను తానే దైవంగా చెప్పుకుంటున్నాడు, దైవ కుమారుడిని అని చెప్పుకున్నాడని అంటారు. అక్కడ తనకి అన్ని ఎగెయిన్స్ట్ పరిస్థితులే, అందరూ కూడా అతని మీద ఏదో ఒక అభియోగం మోపి యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించాలని చూసిన వారే. సిలువ శ్రమ నుంచి తప్పించుకోవాలని చూసిన వారు కాదు యేసుక్రీస్తు. కావాలని సిలువకి తనను తాను అప్పగించుకోవడానికి వచ్చినవాడు కాబట్టి అవును నేను దేవుని కుమారుణ్ణే అని ఆయన చెప్పారు. అటు తర్వాత పొంతి పిలాతు కూడా అడుగుతారు. మన మార్కు సువార్తలో చూస్తాం ఆఖరి అధ్యాయాల్లో ఆయన ఏమని అడుగుతాడంటే, నువ్వు యూదుల రాజువా అని అడుగుతాడు. నీవన్నట్టే అంటాడు. అంటే నువ్వన్నట్లే, నువ్వు ఏమన్నావు అదే నిజమని. అక్కడ కూడా ఎంతో భయం లేకుండా ఆయన అవును అని చెప్తారు. ఆ రోమన్ ఎంపరర్కి, పిలాతు రోమన్ ఎంపరర్, అతనికి చెప్పచ్చు, అతనికి చెప్పి
తప్పించుకునే పరిస్థితి ఉంది, కానీ యేసుక్రీస్తు వారు ఏమాత్రం తప్పించుకోవాలని చూడలేదు. ఆయన ఆ పరిస్థితిని గమనించినా కూడా అవును నేను యూదుల నీవన్నట్టే అని అన్నారు. అంటే ఆ పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు వారు ఏమాత్రము భయం లేకుండా ఉన్నారు. ఆయన అవును అని చెప్పింది నిజంగానే అవునన్నట్లుగానే ఉంటుంది, కాదని చెప్పింది కాదన్నట్లుగానే ఉంటుంది. ఆ విధంగా ఆయన చెప్పడానికి కారణం ఏంటంటే ఆయన పునాది గట్టిగా ఉంది. యేసుక్రీస్తు వారు అవును అని ఎందుకు చెప్పగలిగారు అంటే తన పునాది ఎక్కడి నుంచి వచ్చారు, తండ్రి దగ్గర నుంచి వచ్చారు. పరలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చినటువంటి పవిత్రుడు ఆయన. తన పునాది ఏంటో ఆయనకి తెలుసు కాబట్టి ఆ పునాది ప్రకారమే తనని తాను నిర్ధారించుకున్నారు. ఎవరు ఎక్కడ ఏమి అడిగినా సరే ఆయన ఎస్ ఆర్ నో అనే చెప్పారు. మధ్య రకంగా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి మన పునాది కూడా, ఆ పునాది ఎక్కడి నుంచి వస్తుంది, అవునో కాదో చెప్పగలిగే ఆ పునాది ఎట్లా వస్తుంది అంటే బలమైన పునాది. దేవునితో మనం ముడిపడి ఉంటే అప్పుడు మనకి మన మాట ఏదంటే అదేలాగా ఉంటాం, అంతేగాని మధ్య రకంగా మనం ఉండం. మన పునాది కూడా యేసుక్రీస్తు వారితో ఉంటే గనక మనము కూడా ఏ భయము లేకుండా మన విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు. ఇప్పుడు కూడా చాలామంది యేసుక్రీస్తు వారిని నమ్ముతారు, కానీ వారు ఉన్నత కులాలు అని చెప్పబడినటువంటి ఈ యొక్క సమాజానికి చెందిన వారు కాబట్టి వారు చాలా భయపడతారు. ఎందుకంటే కులము తమని వెలివేస్తుందనో లేదా మతము తమని దూరం పెడుతుందనో ఈ విధంగా భయపడుతూ చాలామంది తమ యొక్క విశ్వాసాన్ని రహస్యంగా ఉంచుకుంటారు, కానీ బయటికి ఏమాత్రం తెలియజేయరు. మీరు యేసుక్రీస్తుని నమ్మారా, చాలామంది మతంలోకి దిగారా, ఇలాంటి మాటలు మాట్లాడతారు. అది మతము కాదు, దేవుని యొక్క మార్గం అని పదే పదే బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ఆ మార్గాన్ని ఎంచుకున్నారంటే లేదు, కాదని చెప్తారు. కానీ వారికి తెలుసు అది అబద్ధమని. అవునంటే అవును, కాదంటే కాదుగా వారు ఉండరు, ఎందుకంటే అది సమాజానికి భయపడి. కానీ మనము మాత్రం పరిస్థితులు ఏ రకంగా ఉన్నా సరే రాబోయే రోజులలో మనల్ని మన విశ్వాసాన్ని నిలదీసే రోజులు రాబోతున్నాయి. కాబట్టి మనము ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఎవ్వరికి భయపడకుండా మనం ఏదైతే అది మన విశ్వాసాన్ని భయం లేకుండా ప్రకటించుకోవడానికి బలమైన పునాది మనందరికి ఉండాలి. ఆ పునాది బండ మీద కట్టిన ఇంటి లాంటి పునాది. బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా ఉంటుంది. కాబట్టి మనం కూడా మన విశ్వాసము స్థిరపరుచుకుంటూ యేసుక్రీస్తు వారి లోకములో ఏ రకంగా తండ్రి తన పునాదిగా ఆయన ఉన్నారో మనము కూడా యేసుక్రీస్తు వారి పునాదిని మనము కూడా ఎంచుకుని మనము కూడా ఆ విధంగా మన మాట ఖచ్చితంగా ఉండేటట్లు మనము చూసుకుందాము. ఆ విధంగా మనం అందరం కూడా దేవునికి మహిమ కలిగేటట్లు మనము అవును అనేలాగే ఉండాలి. కానీ దుష్టు నుంచి వచ్చినటువంటి వేరొక ఆలోచన ఏది మనము దాని ప్రకారం వెళ్లకుండా ఉండగలిగేటట్లు దేవుని చేతులకి మనల్ని మనం అప్పగించుకుంటూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మనుషులంటే అవునుని కాదు, కాదుని అవునని మాట్లాడతారు ప్రభా. మేము మాత్రం నీలాగా ప్రభా, నీకేదైతే బలమైన పునాది తండ్రి దగ్గర నుంచి నీకు ఉందో ప్రభా, మేము కూడా నిన్ను పునాదిగా చేసుకుని నిన్ను అనుసరించడానికి మాత్రమే ఈ లోకములో ప్రత్యేకంగా పిలువబడిన వారం ప్రవ్వా. సంఘం అంటేనే ప్రవ్వా ప్రత్యేకంగా పిలువబడిన వారు. నీ చేత ప్రత్యేకంగా పిలిపించుకొని ఆ పిలుపుకు తగ్గట్లు నీలాగే ఉండటానికి బలమైన పునాదిని, నమ్మకమైన పునాదిని మాకు అనుగ్రహించిన నీకు వందనాలు తెలియజేసుకుంటూ నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.